నమస్తే, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. 13వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటు మన హక్కు కదా. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు నాయకుల్ని ఎన్నుకునే స్వేచ్ఛ మనకుంది. నిజంగానే ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా మనం ఎన్నుకునే నాయకులు సరైన వారేనా? కేవలం ప్రజల ఓట్ల ద్వారా నెగ్గితే సరిపోతుందా? సరైన నాయకుడు ఎవరు? నాకైతే అసలు సరైన నాయకులు ఎవరు కనిపించటం లేదు. ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ సరైన నాయకుడిగా నాకు అనిపించటం లేదు. అందుకే నేను ఓటు వెయ్యాలి అని అనుకోవటం లేదు. ఎవరు సరైన నాయకులు కానప్పుడు నోటా వేయొచ్చు కదా. కానీ నోటా వేయటం వల్ల కూడా ఉపయోగం లేదని నేను అభిప్రాయపడుతున్నా. ఎవరు సరైన నాయకులు ఒకసారి మీరు ఆలోచించండి. అయితే మిమ్మల్ని ఓటు వెయ్యొద్దని నేను చెప్పటం లేదు. నాకు వెయ్యాలి అని అనిపించకపోవటం వల్ల నేను ఓటు హక్కును వినియోగించుకోవటం లేదు. ప్రస్తుత రాజకీయ నాయకులు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఒక హింస రాజకీయాలు, కుట్రపూరిత రాజకీయాలు, నేర రాజకీయాలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే రాజకీయాలే కనిపిస్తున్నాయి. కానీ నాయకులు ఎలా ఉండాలి? దేశానికి ప్రజలకు బాగు చేసే నాయకులు ఎలా మాట్లాడాలి? మీకేమనిపిస్తోంది? నాకైతే ఎవరూ సరైన నాయకులు కాదని అనిపిస్తోంది. రాజకీయ నాయకుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. నాయకులు మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నారు కదా, ఆ పథకాలు ఇస్తే సరిపోతుందా? దేశ ప్రజలకు అవి సక్రమంగా చేరుతున్నాయా? అర్హులైన ప్రజలకు నిజంగా పథకాలు చేరుతున్నాయా? అనర్హులు ఎందుకు పథకాలను తీసుకుంటున్నారు? అనర్హులకి పథకాలు ఎలా చేరుతున్నాయి? అర్హులు అనర్హులని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోతోంది? అలాగే ప్రభుత్వం నిజంగా ప్రజలకు ఏం చేయాలి? దేశానికి ఏం చేయాలి? విద్యని మనం ఎందుకు కొనుక్కోవాలి? వైద్యాన్ని మనం ఎందుకు కొనుక్కోవాలి? వికలాంగులకి పెన్షన్ ఇవ్వండి, అలాగే వృద్ధులకి కూడా పెన్షన్ ఇవ్వండి. విద్యను పూర్తిగా ఉచితం చెయ్యండి, వైద్యాన్ని పూర్తిగా ఉచితం చెయ్యండి. ప్రభుత్వ ఉద్యోగాలు లేక లేదా ప్రైవేటు ఉద్యోగాలు లేక ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? మరి ఎలా ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోంది ఉద్యోగాలు? ఒకసారి ఆలోచించండి. పోలీసు శాఖలో ఎంతమంది మనకు అవసరం? ఎంతమంది పోలీసులు భారతదేశంలో ఉన్నారో ఎంతమందిని రిక్రూట్ చేసుకుంటే సరిపోతుంది? మన భారతదేశంలో ఉన్న జనాభాకు తగ్గట్టు పోలీసులు ఉన్నారా? మరి ఎందుకు రిక్రూట్ చేసుకోవటం లేదు? ఈ అనవసరమైన పథకాలన్నీ ఇచ్చే బదులు విద్యను పూర్తిగా ఉచితం చేయొచ్చు కదా, వైద్యాన్ని పూర్తిగా ఉచితం చేయొచ్చు కదా. సరైన రోడ్లు వేయటం, మంచినీటి సౌకర్యం కల్పించడం అవసరం ఉందా లేదా ఆలోచించండి. ఎవరు సరైన నాయకుడు? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించడం నిజంగా ప్రజలకు ఉన్న ఒక హక్కే. మీరందరూ కూడా ఓటు వేయండి. బట్ నేను నా సొంత అభిప్రాయంగా నాకు ఏ నాయకుడు నచ్చలేదు కాబట్టి, ఏ నాయకుడి మీద నాకు నమ్మకం లేదు కాబట్టి నేను ఓటు అనేది వినియోగించుకోవటం లేదు. నేను ఎవరిని ప్రోత్సహించడం లేదు ఓటు వేయొద్దని. మీకు ఓటు వేయాలి అనిపిస్తే, ఎవరికి వేయాలనిపిస్తే మీరు మీ ఓటు హక్కును వారికి వేయండి.